పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మోతవారి ఏం వార్త తెస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? నాటు 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 ఘాటు 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 నాకు తిక్కరేగిందంటే పెద్ద సేటు 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 అరే పొరగా సక్క ఎగిరారా నేను ఎగిరినట్టు ఎగిరత్తనే లేదు మీకు అసలు ఈ అవుల పూరగాళ్ళకున్న వారైతే ఏం మనుషులరా మీరు. సరే ఈ పాట అయిపోయింది, ఇంకో పాట. పుష్ప 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 రస్ పుష్ప 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 రస్ పుష్ప 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 రస్. అగ్గో ఇవాళ ఏం పోనిందయ్యా నీకు? ఏందో నాటు నాటు అనుకుంటా ఘాటు స్టెప్పులు వేస్తున్నావు, పుష్ప పుష్ప అనుకుంటా వంకలన్నీ తిరుగుతున్నావు. ఏమైందా నీకు? నా వాడకాన్ని చూసి వీడి వచ్చి ఎర్రిపప్పల ఉన్నాడు, వీనికి ఏం తెలియదు అని అనుకుంటువా? అమ్మే మీదికి చూడ ఐస్ క్రీమ్ లెక్క సల్లగా ఉంటా, కానీ లోపల మాత్రం పడిచిపోరని లెక్క పైరట్లనే ఉన్నది. మాస్ ఊర మాస్ నన్ను గెలుకో, నేను తొడలు కొడితే రికార్డులన్నీ బద్దలు కావాలి. ఆ రికార్డులేమో గాని నీ పీక విసికెత్తే నాకు నీ పీడ వదులుతుంది ముసలోడా. ఏంది నాకు రోజు ఈ దిక్కుమాలిన గోసా? మిడుగుట్ల తానా ముసలోని పీకే కదా పిసికేస్తానంటే నీ సౌర వెంట్కలు కౌరిస్తా. లోటు జింక ముందు సింహం ముందు కాదు. ఈ రాములను భయపెట్టాలని చూస్తావా? అవును భయపెడతాం, బరాబర్ భయపెడతాం. ఇట్లనే ఎక్కువ తక్కువ మాట్లాడతా అంటే ఉన్న కొలు ఊడవికిస్తాం. ఏమనుకుంటున్నావో? భయపెట్టడం అనేది నువ్వు ఇప్పించిన కొలువులో ఉందేమో, కానీ భయపెట్టడం అనేది నా బ్లడ్డుల్నే ఉందే. ఎరి బ్లడీ ఫుల్. ఈ రాములతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు కూడదు అని ఎక్కువ తక్కువ చేసినావు అనుకో, దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా గ్రూపులు కట్టుకొని వచ్చినా గుంపులుగా వచ్చినా మన వాడకట్ల పొచ్చి నీ సిప్పిరెంటికలు ఊసేటట్టు చీపిరి గట్టు అందుకొని ఏమో కొట్టుడు కొడతా. ఖబర్దార్. ఇవాళ నీకేమో గూడినట్టే ఉన్నది ముసలోడు. నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఇంతకు ఈ కథలు దేనికి ముసలోడా? అది చెప్పు ముందుగాల. సార్ నాగార్జునం సార్, నేను ఇంకా ఇసొంటి మస్తుగా చేస్తా సార్. నన్ను ఎత్తననే చేసి మీ పెద్ద బాస్ ప్రోగ్రాంలోకి తీసుకోరు సార్, పుణ్యం ఉంటుంది. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే జేడిఆర్ అని పేసి ఇచ్చి RAMULU అని టైప్ చేసి 0000 అనే నెంబర్కు మెసేజ్ చేయరు సార్. తెల్లారి వరకు మీ ఇంటి ముంగట ఉంటా, దండం పెడతా సార్. అంటే నువ్వు బిగ్ బాస్ షోలకు సెలెక్ట్ అయ్యేటందుకు ఇప్పటిదాకా ఈ కథలన్నీ పడ్డావా ముసలోడా? అవును పిల్ల, నేను జల్లిన మస్తు ఫేమస్ కావాలి పిల్ల. నీకు పుణ్యం ఉంటుంది అని నాగార్జున సార్ గిత నీకు తెలిసేది ఉంటే నీకు చెప్పరా? అదే సచ్చి నీ కడుపులో పుడతా. ఇప్పుడు నీ మనవరాలుగా పుట్టినందుకు నీతోటి అనుభవిస్తున్న పెంట చాలదన్నట్టు ఇంకా నా కడుపులో పుడతావా? ఆ గోస నాకెందుకు గాని, ఇంతకు ఆ బిగ్ బాస్ షోలకు పోయి నువ్వేం వెలుగ పెడదాం అనుకుంటున్నావు చెప్పు? అరే ఏం వెలుగ పెడతావు అని అంటవేందే? నాకు రాని ఇద్దరు ఏమైనా ఉన్నాయా చెప్పు? కెమెరాల సాటు పోయి పుండకోరు ముచ్చట్లన్నీ గుసగుస పెడతా. వాళ్ళ నడమ వీళ్ళ నడమ పుల్లలు పెట్టి పంచాదులు పెట్టిస్తా. వచ్చి రాని లంగ కథలన్నీ వాడతా. వాళ్ళు ఇచ్చిన ఆటలు ఆడతా, వాళ్ళు పెట్టిన తిండే తింటా. పెద్ద భాషలన్నీ ఎగ్గాలంటే ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు కారా? అవును నువ్వన్నట్టు దాంట్లో అంతకంటే ఇంకేముంటది గాని, బయట నీకు ఏం అర్హత ఉన్నదని దాంట్లోకి తీసుకోమంటున్నావు చెప్పు? ఇంతకంటే గొప్ప అర్హతలు ఏముంటాయి? ఊరు నిండా అప్పులు చేసిన రోజు 10 మంది నా ఇంటి చుట్టూ తిరిగి పోతా అంటారు. ఏడివైనా రోజు ఎవరితోటో ఒక్కంతోటి పంచాది గొలుచుకుంటా, తాగుతా తిరుగుతా, మాపటాలకు ఇంటికి వచ్చినాక పిల్లలతోటి తనులు తింటా. ఇవైనా సరిపోతాయా అర్హతలు చెప్పు? అయినా నీకు బిగ్ బాస్ పిచ్చేందుకు పట్టిందే మరి? ఎందుకు పట్టింది అని అంటే తో మీద పోతున్నాను ఎవడన్నా దేకుతాను ఆడా. అదే ఆ పెద్ద బాస్ షోలోకి పోయి 4 వద్దులు టీవీలలో ఆడొచ్చింది అనుకో, ఏడివైనా నా మీద జనాలు అంత ఇట్లా ఎగబడతారు. రాముల తాత వచ్చిండు, పెద్ద బాస్ రాముల తాత వచ్చిండని. అందుకోసమే నన్ను ఎట్లా చేసి పెద్ద బాస్లకు పంపియా, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు రోజు మన జోర్దార్ వార్తలు చెప్పుకుంటా టీవీలో కానొత్తలేవానే నువ్వు? ఇంకేం కావాలి నీకు? నీ జోర్దార్ వార్తలు చల్లకుండా ఆ సర్కారులు చేయని పనులను నాతోటి అడిగియబడితివి, కడిగియబడితివి, ఆ జనాల తరపున కొట్టాడిపియబడితివి. అది చూసిన ప్రతిపక్ష పొల్లేమో ఆహో ఓహో మస్తు చేస్తాడు రాములు అని చెప్పేసి అనబట్టింది. అధికార పార్టీలేమో తిట్టుకోబట్టింది. ఇక జనాలలో నాకు మంచి పేరు ఏడున్నదే. అధికారంలో ఏ పార్టీ ఉన్నా జనాల తరపున కొట్లాడుతున్నావు, వాళ్ళ దృష్టిలో హీరో అవుతున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలనే? అంతకంటే మించిన అభిమానం ఇంకేముంటదే? నీ అభిమానం సల్లగుండా గడియ రికామ్ లేదా గవ్వర్ రాకట లేదా? అదే ఆ పెద్ద బాస్ సోలకు పోయి 1 వారం రోజులు ఉండి 4 పుండకోరు ముచ్చట్లు 2-3 వజ్రాన్ని ఆటలు ఆడేది ఉంటే పైసలకు పైసలు వస్తాయట, పేరుకు పేరు వస్తుందట. అందుకే నన్ను పంపియా, నీకు పుణ్యం ఉంటది.
నీ తెలివి తెల్లన్నట్టే ఉన్నది గంతి. అయినా బిగ్ బాస్ షోలకు పోయి గెలిచిన వాళ్ళు ఎవరు పెడిగెళ్ళినలో ఒక్కరి పేరు చెప్పే. ఎవ్వరున్నారు అలా ఆడినంతసేపు వాళ్ళని చూసి జనాలు ఆహా ఓహో అన్నారు తప్ప బయటకు వచ్చినాక ఎవరు దేకలేదు. ఎవరున్నారు వాళ్ళ పేరు నాకు చక్కగా యాదికత్తలేదు. నాకు ఎవరు చక్కగా తెలియదు. మరి గసంటి షోలు నీకెందుకు చెప్పే? రోజు 10 మందికి అక్కడికి వచ్చే 4 మంచి ముచ్చట్లు చెప్తున్నావు. ఇప్పుడు తిట్టుకున్నా తర్వాత ఇదే నిజం కదా అని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అసంటు నువ్వు జనాల మనసులా హీరోవేనే తాత. ఇంకా కొత్తగా నువ్వు తెచ్చుకునే పేరేమున్నది చెప్పు? అంతేనంటావా? అట్లా అయితే నువ్వు చెప్పినట్టే రోజు జోరుదారులా ఆడుతా నువ్వు చెప్పినట్టే ఇంట గాని జీతం మీద ఒక 4 రూపాయలు పెంచిపోయారు. అదే నీకు పుణ్యం ఉంటుంది. పబ్లిక్ ఇది ఇవాళ మా తాత తెచ్చిన వార్త. ఇక కడమ వార్తలు ఏమేమున్నాయో చూసుకుందాం పాండ్రోలా. ఓ దీని కండల్లా కంపగొట్ట జీతం జోలు దియంగానే కడమ వార్తలు అని అంటారా? గింత ఇకరం తక్కువ దేవతాన్ని ఉంటారా? తాత అన్న కనీసం గానం ఉండదా, దయ ఉండదురా? దీని కండల్లా కంపగొట్ట. ఓ కెమెరా పోరగా అది కడమ వార్తలు అని చెప్పంగానే తెలుస్తలేదురా? ఇంకేమో ఈడేది ఇస్తారో కెమెరా బంద్ చేయి పోరగా. చూసిన రానోళ్ళ మా ముసలోని కథ ఎట్లున్నదో. బిగ్ బాస్ ప్రోగ్రామ్ చాలైంది కదా, ఇక ప్రోగ్రాంలకు పోతానని చెప్పి మొదుగాల కథలు పడ్డాడు. దాంతో నీకేం ఫాయిదా ఉండదు. సగం చేసే కోల్వేదో మంచిగా చేసుకో అనేటాలకు జీతం పెంచిపోయమని హుషారు కథలు పడుతున్నాడు. అయినా వాస్తవానికి సుతం బిగ్ బాస్ లకు పోయినాక కొద్ది రోజుల దాకా వాళ్ళ పేరు సోషల్ మీడియాలో మంచిగానే మారుమోగుతుంది కానీ అటెంక వాళ్లకు పెద్దగా అవకాశాలు వచ్చింది లేదు. వాళ్ళు జీవితంలో జోర్దార్గా సెటిల్ అయ్యింది లేదు అన్నట్టుగానే ఉన్నదోళ్ళ పరిస్థితి.